విజయవాడకు వైసీపీ అధినేత జగన్ వెళ్లబోతున్నారా అంటే అవునడే కన్ఫర్మేషన్ వస్తుంది. బుధవారం బెంగళూరు నుంచి విజయవాడకు రాబోతున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. రాజమండ్రి జైల్లో అంబటి రాంబాబుని జగన్ పరామర్శించే ఛాన్స్ ఉందంటూ కూడా తెలుస్తోంది. జోగి రమేష్ ఇంటిని పరిశీలించబోతున్నారు ఆయన. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడిని సీరియస్గా తీసుకుంది వైసీపీ. పార్టీ నాయకులతో కలిసి గవర్నర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారు జగన్. ఇళ్లకు నిప్పు పెట్టి భయాన్ని కలిగించాలనుకోవడం ఇళ్లకు నిప్పు పెట్టి భయాన్ని కలిగించామనుకోవడం మీ భ్రమే అంటున్నారు ఆయన. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపటి క్రితం కీలకమైన ట్వీట్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జగన్ చేసిన ట్వీట్ ఇది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి, ఇంకా చెప్పాలంటే గంట గంటకి ఇంకా కాక రేపుతూనే ఉన్నాయి. ఒక్కసారి ఆయన చేసిన ట్వీట్ని నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ అది. ఆ నిప్పు మీ ప్రభుత్వానికి మీరు పెట్టారనుకుని గుర్తుంచుకోండి అంటూ కూడా జగన్ చెప్పుకొచ్చారు. అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదంటున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. చరిత్ర చెప్పే సత్యం ఇది అంటూ జగన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం జగన్ చేసిన ట్వీట్ ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపుతోంది. మరి ముఖ్యంగా ఆయన కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చాంశంగా మారుతోంది. వైసీపీ కొద్దిసేపటి క్రితం ఇదే అంశం మీద రియాక్ట్ అయింది. వైసీపీ అధినేత జగన్ కూడా రియాక్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఇటు జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టడం సహా మరికొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించిన సందర్భం.